నహూము గ్రంథము 3వ అధ్యాయము. నరహత్య చేసిన పట్టణమా, నీకు శ్రమ. అది ఎడతెగక ఎర పట్టుకొనుచు మోసముతోనూ బలాత్కారముతోనూ నిండియున్నది. సారథి యొక్క చబుకు ధ్వనియు, చక్రముల ధ్వనియు, గుర్రముల త్రొక్కుడు ధ్వనియు, వడిగా పరిగెత్తు రథముల ధ్వనియు వినబడుచున్నవి. రౌతులు వడిగా పరిగెత్తుచున్నారు. ఖడ్గములు తలతలలాడుచున్నవి. ఈటెలు మెరయుచున్నవి. చాలా మంది హతమవుచున్నారు. చచ్చిన వారు కుప్పలు కుప్పలుగా పడియున్నారు. పీనుగులకు లెక్కయే లేదు. పీనుగులు కాలికి తగిలి జనులు తొట్రిల్లుచున్నారు. చక్కని దానవై, వేశ్యవై, చిల్లంగితనమందు జ్ఞానము గల దానవై, జారత్వము చేసి జనాంగముల మీద చిల్లంగితనము జరిగించి సంసారములను అమ్మివేసిన దానా, నీవు చేసిన అధిక జారత్వమును బట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు ఇదే: నేను నీకు విరోధినై యున్నాను. నీ చెంగులు నీ ముఖము మీదికెత్తి జనములకు నీ మానమును, రాజ్యములకు నీ అవమానమును నేను బయలుపరతును. 10 మంది ఎదుట నీ మీద మాలిన్యము వేసి నిన్ను అవమానపరచెదను. అప్పుడు నిన్ను చూచువారందరూ నీ యొద్ద నుండి పారిపోయి, నీనెవే పాడైపోయెనే, దాని కొరకు అంగలార్చువారెవరు, నిన్ను ఓదార్చువారిని ఎక్కడ నుండి పిలుచుకొని వచ్చెదము అందురు. సముద్రమే తనకు ఆపుగాను, సముద్రమే తనకు ప్రాకారముగాను చేసుకొని బహుజనముల చేత చుట్టబడి నైలు నది దగ్గర నుండిన నో అమోను పట్టణము కంటే నీవు విశేషమైన దానవా. కూషీయులను ఐగుప్తీయులను దాని శూరులైరి. వారు విస్తార జనముగా నుండిరి. పూతువారును లూబీయులను నీకు సహాయులై యుండిరి. అయినను అది చెరపట్టి కొనిపోబడెను. రాజమార్గముల మొగలయందు శత్రువులు దానిలోని చిన్నపిల్లలను బండలకు వేసి కొట్టి చంపిరి. దాని గనుల మీద చీట్లు వేసి దాని ప్రధానులనందరినీ సంకెళ్లతో బంధించిరి. నీవును మత్తురాలవై దాగుకుందువు. శత్రువు వచ్చుట చూచి ఆశ్రయదుర్గము వెదుకుదువు. అయితే నీ కోటలన్నీయు అకాలపు పండ్లు గల అంజూరపు చెట్లవలే ఉన్నవి. ఒకడు వాటిని కదిలింపగానే పండ్లు తినవచ్చిన వాని నోటపడును. నీ జనులు స్త్రీల వంటి వారైరి. నీ శత్రువులు చొచ్చునట్లు నీ దేశపు గవనుల ఎడ్డకర్రలు తీయబడియున్నవి. అగ్ని నీ అడ్డగడియలను కాల్చుచున్నది. ముట్టడివేయు కాలమునకు నీళ్లు చేదుకొనుము. నీ కోటలను బలపరచుము. జిగట మంటిలోనికి దిగి ఇటుకల బురదను త్రొక్కుము. ఆవములను సిద్ధపరచుము. అచ్చటనే అగ్ని నిన్ను కాల్చివేయును. ఖడ్గము నిన్ను నాశనము చేయును. గొంగళి పురుగు తినివేయు రీతిగా అది నిన్ను తినివేయును. నీవు సంఖ్యకు గొంగళి పురుగులంత విస్తారముగాను, మిడుతలంత విస్తారముగాను ఉండుము. నీ వర్తకులు లెక్కకు ఆకాశ నక్షత్రముల కంటే ఎక్కువగా నున్నను. గొంగళి పురుగు వచ్చి అంతయు నాకివేసి ఎగిరిపోయెను. నీవు ఏర్పరిచిన శూరులు మిడుతలంత విస్తారముగానున్నారు. నీ సైనికులు చలికాలమందు కంచెలలో దిగిన గొంగళి పురుగుల వలెనున్నారు. ఎండకాయగా అవి ఎగిరిపోవును. అవి ఎక్కడ వాలినది ఎవరికినీ తెలియదు. అష్షూరు రాజా, నీ కాపరులు నిద్రపోయిరి. నీ ప్రధానులు పండుకొనిరి. నీ జనులు పర్వతముల మీద చెదరిపోయిరి. వారిని సమకూర్చువాడొకడునూ లేడు. నీకు తగిలిన దెబ్బ బహు చెడ్డది. నీ గాయమునకు చికిత్స ఎవడనూ చేయజాలడు. జనులందరూ ఎడతెగక నీ చేత హింస నొందిరి. నిన్ను గూర్చిన వార్త వినువారందరూ నీ విషయమై చప్పట్లు కొట్టుదురు.